నా కొడుకు రోహిత్ ఠాకూర్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ రోజు తను ఒక హిస్టారిక్ డీల్ కోసం విజయ్పూర్ వెళ్ళాడు. ఈ మట్టి చూస్తున్నారా, ఇది ఎంత మీదో మాకు కూడా అంతే. మన చిన్నబాబు గారు ఉన్నారే, ఈ మట్టి నాశనం చేయడానికి కాదు, కొనడానికి వచ్చారు. చెప్పండి, మీకు ఈ భాగస్వామ్యం ఓకేనా? అవును, సమ్మతమే. అవును, సమ్మతమే. అవును, సమ్మతమే. ఆ నాగిని నిజంగా బందీ అయింది, కానీ ఈ రోజుకి బతికి ఉంది. నాకు నాగమణి శక్తులు లభించబోతున్నాయి. ఆ శక్తులు రాగానే నేను ఆ నాగిని పడగను శాశ్వతంగా అనగదొక్కుతాను. అరే అరే అరే, కానీ ఊరు వాళ్ళు ఏమన్నారో గుర్తుంది కదా? దమ్ముంటే రేస్ చేయి. ఏంటి చిన్నబాబు గారు మీరు? సరే పదండి. ఓ ఓ ఎవరైనా ఉన్నారా? చిన్నబాబు, డోటి, చిన్నబాబు తలుపు రావడం లేదు. నన్ను బయటికి తీ. తలుపు తీ. చిన్నబాబు, మీరు బాగానే ఉన్నారు కదా చిన్నబాబు? నిజమైన ప్రేమ ఎప్పుడూ చావదు. తన ప్రేమను కాపాడుకోవటానికి పిచ్చి ప్రేమికులు ఎక్కడికి చేరుకోవాలో వారు అక్కడికి ఎలాగైనా చేరుకుంటారు. ఇది ప్రేమ మహత్యం, ఇది ప్రేమ స్వభావం, ఇది ప్రేమ యొక్క శక్తి. ఇన్ని ఏళ్ల తర్వాత ఈ చెర నుండి విడుదలయ్యాను. మహాదేవుడు నా మొర ఆలకించినట్లుంది. ఎవరు నువ్వు పంపించారు నా సహాయం కోసం? ఇది మహాదేవుని సందేశంలా ఉంది. నేను నా నాగార్జునను మరోసారి వెతుకుతాను. ఈసారి మిమ్మల్ని నిరాశపరచను మహాదేవ. అలాగే నా నాగార్జునను కూడా. నేను వస్తున్నాను రాజ్, నా నాగార్జునను తీసుకెళ్ళడానికి. హర్ హర్ మహాదేవ్. చిన్నబాబు, మీరు బానే ఉన్నారు కదా? ఆ ఊరు వాళ్ళు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇక్కడ ఏదో దెయ్యం ఉన్నట్టుంది. ఇప్పుడు చూడండి, వాతావరణం కూడా మయాంక్ మావయ్య ఇలా క్షణంలోనే మారిపోతుంది.
అరే వాతావరణం మళ్ళీ మయాకమావ ఇలా పడ్డీ కొట్టింది. ఇప్పుడు నేను నిజంగా నమ్ముతాను ఇక్కడ ఏదో దెయ్యం ఉందని. జగన్మాన్ కి అంగు సాగర్ చెకప్ ఇస్తే లోక జాగర్. రే బండి ఎందుకు ఆపావు? చిన్నబాబు ముందర దారి కనిపించడం లేదు. అరే ఈ రాత్రికి ఇక్కడ ఏదైనా హోటల్లో ఉంటాము. నేను ఇక్కడ? నో వే, కమ్ ఆన్ యార్. రే చెప్తావా లేదా? అరే చిన్నబాబు ఇప్పుడు నేనేం చెప్పాలి? ఒకటేమో మీ కారు అక్కడ పాడైపోయింది, ఇంకా మా బండికి కూడా ఏమైనా అయితే ఇక అంతే సంగతుల. అరే ఈ ఒక్క రాత్రికే కదా, ఒప్పుకోని చిన్నబాబు. నేనున్నాను కదా, నా మీద నమ్మకం లేదా? నీ కోసం స్పెషల్గా ఈ వన్ హోటల్ ఏర్పాటు చేస్తాను. పదండి. రోహిత్ ఫోన్ కలవడం లేదు. అజయ్ మళ్ళీ అదే. మీరింత ప్రశాంతంగా ఎలా ఉన్నారు? ఎప్పటి నుంచి రోహిత్ కి ఫోన్ ట్రై చేస్తున్నా కనెక్ట్ అవడం లేదు. వాతావరణం కూడా బాగోలేదు. వాడిని అక్కడికి ఎందుకు పంపారు? అవును బావగారు, అక్క చెప్పేది నిజమే. వాడేమి చిన్నపిల్లాడు కాదు, పెద్దవాడయ్యాడు. విజయపూర్కి ఇక తరచుగా వెళ్ళాలి. వాడితో రాజున్నాడు కదా. అరే అయినా సరే అక్క హా? బావగారు చెప్పేది కూడా నిజమే. నువ్వు నోరు మోయే. మళ్ళీ ట్రై చేస్తా. చెయ్యి. ఏమండి, రాజేమో రోహిత్ బాబుతో వెళ్ళాడు, కానీ రాజ్కి తోడు వాడికి అండగా బజరంగ బలి ఉన్నాడు నీళ్లు. మీకు వాడి గురించి అస్సలు చింత లేదు కదా. ఇప్పుడు చూసిన చిన్నబాబు పెద్దబాబు, పెద్దబాబు చిన్నబాబు, వారి పేర్లు మాలగా వేసేసుకో. అరే ఏమైంది నీకు? ఎప్పటి నుంచి నీళ్ళు అడుగుతున్న త్వరగా. ఏమైంది? రాజ్ని విజయపూర్ పంపారు. ఆ చోటేమో అరిష్టము, ఆపై బయట తుఫాన్ చూసారా? అరే మంచిదే కదా, రోహిత్ బాబుతో పాటు మన రాజు వెళ్ళాడు. ఒకవేళ తనొక్కడే వెళ్ళుంటే పెద్దబాబు ఎంత టెన్షన్ పడేవారు. అసలు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? చూడమేనా, పెసబాబు ఆయన కుటుంబానికి మహా జీవితం అంకితం చేశాం. మన ముగ్గురు జీవితాలు వాళ్ళతోనే ముడిపడింది. ఈ విషయం నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను. నా జీవితం అంతా పెద్దబాబు సేవలోనే గడిపాను. ఇప్పుడు రాజు కూడా అదే చేయాలి. ఎందుకో మనరాజ్ ఎందుకు చేయాలి? మీ పనేమైనా ఫ్యామిలీ బిజినెస్సా? తండ్రి నుంచి కొడుకు ఇవ్వడానికి ఇలా కష్టపడి మీరు సంపాదించింది ఏముంది? ఈ 2 గదిరిల్లు ఎండిపోయిన రొట్టె అంతే. మన రాజ్ ఎవ్వరికి బానిసత్వం చేయడు. వాడు చాలా తెలివైనవాడు. వాడు గొప్ప పని చేస్తాడు. అర్థమైందా? ఈరోజు రాజుని రానివ్వండి, నేను వాడితో మాట్లాడతా. హే బజరంగ్ బలి, నా కొడుకుని రక్షించు. అక్కడ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? అలా ఎవరైనా బ్రేక్ వేస్తారా? సారీ చిన్నబాబు, బ్రేక్ వేయకపోతే అమ్మాయి కార్ కింద పడి ఉండేది. ఏ అమ్మాయి? అదిగో అక్కడ చూడండి, ఆ అమ్మాయి అక్కడే ఉంది. వాట్ ఎవర్, నువ్వు వెళ్ళి చూడు. ఎవరది? ఏ నీ టార్చ్ ఆపు. మా కళ్ళు పాడు చేయాలనుకుంటున్నావా? నేను సారీ. సారీ. మీరు మీకెక్కడ దెబ్బలేం తగలేదు కదా? నీ మోటార్ బండి వల్ల నా ప్రాణాలు పోయేవి. నేరుగా దేవుడి దగ్గరికి పోయేదాన్ని. ఆ మహాదేవుడే నన్ను ఈ రోజు కాపాడాడు. ఏ ఇలా ఎవరైనా మాట్లాడతారా?
వెన్నెల్లో రోడ్డు మీద పరిగెత్తమని మీకు ఆ మహాదేవుడు చెప్పాడా ఏంటి? అరే చావాలని ఉంటే ఇంకా చాలా దారులు ఉన్నాయి. ఎవరో మంచి మనిషి కార్ కింద పడి చావుకు. వెరీ బేడ్ ఐడియా. ఓహో, ముందు మీ బండితో నన్ను చంపబోయారు, మళ్ళీ నన్నే అంటారా? ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా. నువ్వు వెనక్కి పో. నువ్వు గుడ్డోడే కాదు, పోకిరి కూడా. పద్ధతిగా మాట్లాడు. నేనేం మామూలు కూరాన్ని కాదు, బజరంగబలి భక్తుణ్ణి. అందరికీ సహాయం చేస్తాను. మాట్లాడితేనే కింద పడ్డావు. అరే చాలు, నేను సహాయం అడిగానా? లేదు కదా, మరి ఎందుకు బలవంతంగా చేస్తున్నావు? సరే వదిలే. ఎక్కడికి వెళ్ళాలి? రా, దిగ పెడతాను. మా జీప్ ఎక్కువ. అరే వా, ఏమీ చెప్పకుండానే నన్ను అతుకుపోతున్నావు. నాకెవరి సహాయం అవసరం లేదు, సరేనా? సరే అయితే ఇక్కడే చావు. ఈ అడవిలో తిరుగుతూ ఉండు. ఇంకో విషయం, ఇకపై నా దారిలోకి అసలు రాకు. జయ బజరంగబలి. నువ్వు కూడా నాకెక్కడా కనిపించుకో. ఒరే నల్ల పిల్లి. మరి నువ్వు నల్ల పిల్లి పిల్ల. నువ్వే నల్ల నల్ల పిల్లి. పిల్లి. నువ్వే నల్ల పిల్లి. ఇక్కడ నుండి. ఎవరా అమ్మాయి? నల్ల పిల్లి పిల్ల. వాట్? ఏం లేదు చిన్న బాబు, అదండి వెళ్దాం. ఆనంద్, ఎవరు? తలుపు తీయండి. వస్తున్నాను. ఆనంద్, త్వరగా తలుపు తీ. ఏమైంది? నువ్వు తెలపగలు కొడుతున్నావు? ఏం లేదు, రాజ్ లక్ష్మణ్ కి కాల్ చేసి అక్కడ వర్షం పెద్దదిగా పడుతుందని చెప్పాడు. అందుకే వాళ్ళు అక్కడే హోటల్లో ఉంటున్నారు. ఈ రాత్రికి రారు. వర్షం గెలిచినాక రేపు ఉదయం బయలుదేరుతారు. ఇప్పుడైనా నీవు నిశ్చింతగా ఉన్నావు కదా, పిల్లలు సేఫ్ అని? అవును. రాజ్, ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? ఈ హోటల్లో నేను ఉంటానని నీకు అనిపిస్తుందా? చిన్నబాబు, నాకు తెలుసు ఇది మీ రేంజ్ హోటల్ కాదు, కానీ ఇక్కడ ఇదే బెస్ట్ హోటల్. బజరంగ బలి మీద ఒట్టు గూగుల్లో కూడా చూశాను. ఒక్కరోజే కదా, అడ్జస్ట్ అవ్వండి బాబు. ఒప్పుకోండి. సరే వినండి, ఈ హోటల్లో అన్నిటికంటే బెస్ట్ రూమ్ ఏదో అది చూపించు. ఇంకా డబ్బుల గురించి చింతించకండి, సరేనా? చూడండి సాబ్, ఇది హైవే హోటల్. ఇక్కడికి ఎవరు ఫ్యామిలీ హాలిడే కోసం రారు. ఏ గది బాగుంటుంది అని చూడడానికి. ఇక్కడ కేవలం రాత్రి కోసం మాత్రమే. మీకు అర్థమైంది కదా? సరే సరే, మీరు చూపించండి. చూడండి, మంచి మంచి రూమ్స్ ఉండే ఉంటాయి. చూడండి. రూమ్ నెంబర్ 103, ఫస్ట్ ఫ్లోర్. ఇదిగోండి చిన్నబాబు, మీరు ఈ వివరాలు నింపండి. మీరు వెళ్ళండి, నేను ఈ వివరాలు నింపొస్తాను, సరేనా? తీసుకో, ఇవ్వండి. అయ్యా, నల్ల పిల్లి ఇక్కడ కూడా ఊడిపడింది. ఈ రాత్రికి గది దొరుకుతుందా? ఒక్కదానివేనా? ఒక్కదానివే వచ్చావా? కాదు, ఊరందరినీ వెంట పెట్టుకుని తిరుగుతారా? దొరుకుతుందిలే, కానీ 1000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి. 1000 రూపాయల? నా దగ్గర 1000 రూపాయలు లేవు. ఇదిగో నా దగ్గర, ఇదిగో ఈ 500 రూపాయలు ఉన్నాయి. పిచ్చి పట్టిందా ఏంటి? 1000 రూపాయలు ఉంటే మాట్లాడు, లేకపోతే అదిగో బయటికి దారి. ఓకేనా? ఇంత రాత్రిపూట నేను ఎక్కడికి పోతాను? ఒక పని చేద్దామా? 500 రూపాయలకి నేను అర్ధరాత్రి వరకు ఉంటాను.
ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. హే బేబీ, ఏడవకు. నీ డబ్బులు నేను కడతాను. నేను నీకు మేలు చేస్తాను. మరి నువ్వు నాకు మేలు చెయ్యి. ఏయ్ లావుకోతే, నీ ముఖాన్ని చూసుకున్నావా అద్దంలో? నువ్వు నాకు మేలు చేస్తావు, నీ సంగతి చెప్తా. ఏ బాయ్, ఓ నీ పని నువ్వు చూసుకోపో. వెళ్తున్నాను. పిచ్చి మొహం. ఒక పని చేయండి భయ్యా, ఈ నా వెండి కమ్మలు ఉంచుకోండి. వీటితో మీ గది అద్దె సరిపోతుంది, సరేనా? సరే, సరిపెట్టుకుందాంలే. సరిపెట్టుకోండి. రూమ్ నెంబర్ 210, ఫస్ట్ ఫ్లోర్. 210. మేడం గారి పొగరు చూడండి. చూడకపోతే పోవా. అరే నేనేమన్నా ఈమెతో మాట్లాడడానికి చచ్చిపోతున్నానా ఏంటి? ఏంట్రా కమ్మలు తీసేసుకున్నావా? ఏం చేస్తాం సార్, బిజినెస్ చేయక తప్పదు. నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఐడియా. కమ్మలు తిరిగిచ్చే సాబ్ 500 రూపాయలు నష్టం వస్తుంది సాబ్. ఇదిగోండి, ఇందులో నుంచి 4000 ఆ అమ్మాయికి తిరిగి ఇచ్చే. మాకు ఆ కమ్మలు ఇచ్చేయండి. సాబ్ ఇవి మేము అమ్మేద్దామని అనుకున్నాం, మీరే తీసుకోండి. ఇగోనే అమ్మాయి నగలు అమ్మాయిదే. రేపు ఉదయం ఆమె నగలు ఆమె తిరిగి ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ సాబ్. ధన్యవాదాలు మహాదేవా, ఈ హోటల్ నాకు చోటు దొరికినందుకు. ఇప్పుడు కేవలం తుఫాను ఆగడం కోసం ఎదురు చూడాలి. తుఫాను తగ్గగానే నేను ఫూల్పూర్కి బయలుదేరుతాను. అక్కడ నాగార్జున ఎవరైతే ఇప్పుడు రాజో అతన్ని వెళ్ళి కలుస్తాను. కానీ అంతకంటే ముందు నేను ఇదే హోటల్లో దాక్కుని ఉండాలి, ఎవరికి నా నిజ స్వరూపం తెలియకుండా ఉండటానికి. ఏమైంది చిరుబాబు, నిద్రపోలేదా? నిద్రపోలేదు. మరి ఈ బెడ్ మీద దిండు ఎక్కడ, దుప్పటి ఎక్కడ? మరి ఇది ఈ దుమ్ములో పడుకుంటానా నేను? అరే చిరుబాబు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడే సర్దేస్తాను, అదిరిపోయేలా. నేనున్నాను కదా. సరిగ్గా 5 నిమిషాలు ఇవ్వండి. ఇదిగోండి బాబు, ఇప్పుడు ఈ గది 5 స్టార్ అయితే కాదు, కానీ 3 స్టార్ కంటే తక్కువ ఏమనిపించదా లేదు. నువ్వు భలేవాడివిరా. లక్ష్మణ్ బాబాయ్ చెప్పి నీకు పెళ్లి చేయించాలి. ఏంటి బాబు, మీరు కూడా ఇలా మాట్లాడతారు? ఇప్పుడు మీ పెళ్లికి ముందే నేను పెళ్లి చేసుకుంటానా ఏంటి? అస్సలు చేసుకోను. వినండి, ముందు వదినమ్మ గారి ఫేస్ చూస్తాం, తర్వాతే నా వైఫ్ ఫేస్. అలాగైతే నువ్వు బ్రహ్మచారిగానే చేస్తావురా. ఈ సోదంతా ఆపు రా, ఇక్కడే పడుకో. ఆల్రెడీ ఇది చాలా పెద్ద బెడ్. అరే నాకైతే ఇదే నా బెడ్, చాలా బాగుంది. నేను ఇక్కడే కంఫర్టబుల్ గా పడుకుంటాను. ఇదిగో చూడండి. ఏదో ఒకటి, నేను నిద్రపోతా. పారిపోండి, త్వరగా పారిపోండి, పోలీసు వచ్చారు. పారిపోండి, త్వరగా పారిపోండి, పోలీసు వచ్చారు. పారిపోండి. ఏమైంది భయ్యా? అరే ఆగండి భయ్యా, ఎక్కడికి పోతున్నారు? పోలీస్ రైడ్ జరుగుతోంది. పోలీసు రైడ్ ఎందుకు? అరే బేబీ పద. అరే ఆగండి, బండిలో ఎక్కించు దీన్ని. చిన్నబాబు అరే లేవండి. హోటల్లో రైడ్ జరుగుతుంది, పోలీసులు వచ్చారు. హోటల్లో ఉండే అబ్బాయిల అమ్మాయిల్ని వేసుకోండి, షూస్ వేసుకోండి, నేను చెప్తా. రాజ్,
నన్ను ఎక్కడ ఇరికించోరా? ఏదైనా ప్రెస్ మీడియా వారు నా ఫోటో తీస్తే నా పరువు పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? మీరు బయలుదేరండి. నువ్వు జీపు తాళాలు ఇవ్వు. రాజ్, లెట్స్ గో. నల్ల పిల్లి. రాజ్, పద. అరే చిన్నబాబు, మీరు వెళ్ళండి, జీప్ స్టార్ట్ చేయండి, నేను వస్తున్నాను. నల్లపిల్లి, నల్లపిల్లి తలుపుతి. అరే పోలీసు వచ్చారు. అరే తలుపుతి, నేను చెప్తున్నాను కదా, పోలీసు వచ్చారు. అరే నల్లపిల్లి విను. అరే బయటికి రా. నుంచి కూడా వస్తున్నారు, పారిపో. ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? తలుపు తీయండి. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఒక పని చేస్తాను. ఇక్కడే నాగినిగా మారి బయటికి వెళ్తాను. తలుపు తీయండి, తలుపు తీయండి, లేకపోతే పగలగొట్టాల్సి వస్తుంది. ఏ నల్లపిల్లి,